హాయ్ ఫ్రెండ్స్, మరి ఢిల్లీ సుల్తానుల్లో భాగంగా మనము నిన్నటి క్లాస్లో బానిస వంశం గురించి చర్చను ముగించాము. మరి బానిస వంశం తర్వాత ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఖిల్జీ వంశము. ఖిల్జీ వంశము 1290 నుంచి 1320 వరకు ఈ ఖిల్జీ వంశము ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది. ఈ ఖిల్జీ వంశంలో మొత్తము 4 రాజులు ఉన్నారండి. మొత్తం 4 రాజులు ఉన్నారు. అందరి గురించి ఇంపార్టెంట్ కాదు, మనం ఒకళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ ఖిల్జీ వంశంలో మొట్టమొదటి రాజు జలాలుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ 1290 నుంచి 1296 వరకు పరిపాలించాడు. ఇతను నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం. బానిస వంశంలో చివరి రాజు అయినటువంటి కయ్యూమార్స్ను చంపి రాజ్యానికి వచ్చింది ఎవరు అని అంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఈ కాలంలో జరిగినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి ఈవెంట్స్ ఏంటంటే 1292 సంవత్సరంలో మంగోలులు భారతదేశంపై దండయాత్ర చేశారు. ఈ మంగోలుల దండయాత్రని ఈ జలాలుద్దీన్ ఖిల్జీ అణిచివేసి కొంతమంది ఓడిపోయినటువంటి మంగోళ్ళు ఉలుగ్ ఖాన్ నేతృత్వంలో భారత్లో స్థిరపడి ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ ఉలుగ్ ఖాన్ నేతృత్వంలో భారత్లో స్థిరపడి ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వీళ్ళని ఏమన్నారు అంటే నయా ముస్లింలు అని చెప్పి అన్నారు. ఈ నయా ముస్లింలు ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో భారతదేశంలో స్థిరపడ్డారు. ఇతను దగ్గులు అనేటువంటి దారి దోపిడీ దొంగల్ని అణిచివేశాడు. దగ్గులు చూడండి, ఈ దగ్గులు కొంతమంది దారి దోపిడీ దొంగల గురించి చూడండి. మేవాటీలు మియోలు వచ్చేటప్పటికి బాల్బన్ అణిచివేశాడు. దగ్గులు అనేటువంటి దారి దోపిడీ దొంగల్ని ఈ యొక్క జలాలుద్దీన్ ఖిల్జీ అణచివేశాడు. నెక్స్ట్ తర్వాత ఇతని కాలంలో ఇతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ కారా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసేవాడు. ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతని అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ కారా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసేవాడు. 1296లో కారా రాష్ట్రాన్ని సందర్శించడానికి వెళ్ళినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని అల్లావుద్దీన్ ఖిల్జీ హత్య చేసి ఢిల్లీ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. అంటే సింహాసనం కోసం కొడుకులు తండ్రుల్ని, సైన్యాధికారులు రాజుల్ని, అల్లుళ్ళు మామల్ని చంపడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం అన్నమాట. అంటే కేవలం జలాలుద్దీన్ ఖిల్జీ ఒక 6 సంవత్సరాల పాటు తన పరిపాలనని కొనసాగించాడు. ఇక నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలము 1296 నుంచి 1316 వరకు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ వంశంలోనే కాదు, ఈ యొక్క ఢిల్లీ సుల్తానుల్లోనే అత్యంత గొప్ప చక్రవర్తి కింద చెప్పబడతాడు. ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ యొక్క ఖిల్జీ వంశంలోనే కాదు, ఎంటైర్ ఢిల్లీ సామ్రాజ్యంలోనే అత్యంత గొప్ప చక్రవర్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ చెప్పబడతాడు. ఇతని కాలాన్ని చరిత్రకారులు ఖిల్జీ విప్లవము అని చెప్పి అంటారు. అంటే ఖిల్జీ రెవల్యూషన్ అంటే ఇతని కాలంలో జరిగినటువంటి సంస్కరణలు నా భూతో నా భవిష్యత్. అంటే గతంలో ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగవు అనేటువంటి విషయాన్ని మనకి చరిత్రకారులు తెలియచేస్తారు అన్నమాట. అంటే ఏంటంటే ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగినటువంటి దండయాత్రలు కానీ, ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో జరిగినటువంటి పరిపాలనా సంస్కరణలు కానీ, సైనిక సంస్కరణలు కానీ, మార్కెట్ సంస్కరణలు కానీ గతంలో ఇప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగవు. ఇతను చాలా గొప్ప వ్యక్తి కింద మనకి ఈ యొక్క చరిత్రకారులు చెప్తారు. దీన్ని ఖిల్జీ విప్లవము, ఈ 20 సంవత్సరాల కాలాన్ని ఖిల్జీ విప్లవము అని చెప్పి అంటారు. ఇతని యొక్క అసలు పేరు ఆలీ గుర్షప్ అండి. ఇతని అసలు పేరు ఆలీ గుర్షప్. ఇతను కారా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసేవాడు.
పనిచేశాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ మరణించిన తరువాత ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ తన యొక్క పరిపాలనని ప్రారంభించాడు. ముందుగా అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రల గురించి మనం తెలుసుకుందాం. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలు. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క దండయాత్రలని మనం రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ఉత్తర భారతదేశ దండయాత్రలు, దక్షిణ భారతదేశ దండయాత్రలు. ఉత్తర భారతదేశ దండయాత్రలు. ముందుగా ఉత్తర భారతదేశ దండయాత్రలు చూడండి. మొట్టమొదటి దాడి గుజరాత్పై జరిగిందండి. గుజరాత్పై దండయాత్ర చేశాడు. అది 1299 సంవత్సరంలో గుజరాత్పై తొలి దండయాత్ర చేశాడు. గుజరాత్ నా కాలంలో రాజపుత్ర రాజులు పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. రాజు కరణ్ సింగ్ వాఘేలా. ఈ కరణ్ సింగ్ వాఘేలాను ఓడించి గుజరాత్ దండయాత్రలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కరణ్ సింగ్ వాఘేలాను ఓడించి అతని భార్య అయినటువంటి కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. కమలాదేవిని వివాహం చేసుకొని ఆవిడ్ని పట్టపు మనిషి కింద పెట్టారన్నమాట. ఈ కమలాదేవి కొంతకాలం పాటు ఢిల్లీ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి పాత్రని ఆవిడ పోషించింది. అంటే గుజరాత్ దండయాత్రలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ కరణ్ సింగ్ వాఘేలాను ఓడించి అతని భార్య అయినటువంటి కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ గుజరాత్ దండయాత్రలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కపూర్ అనేటువంటి వ్యక్తి దొరుకుతాడండి. ఈ మాలిక్ కపూర్ని హజార్ దినారీ అని చెప్పి పిలుస్తారు. ఇతను ఒక హిందూ నపుంసకుడు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఎందుకంటే తర్వాత దండయాత్రల్లో మాలిక్ కపూరు ఈ యొక్క అత్యున్నతమైనటువంటి పాత్రని పోషించాడు. ఇది మొదటి దండయాత్ర. రెండవ దండయాత్ర వచ్చేటప్పటికి హంవీర దేవుణ్ణి ఓడించాడు. హంవీర దేవుడు 1301 సంవత్సరంలో హంవీర దేవుణ్ణి ఓడించాడు. ఈ హంవీర దేవుణ్ణి ఓడించే క్రమంలో అనేక మంది రాజపుత్ర స్త్రీలు జౌహర్ అర్పించారు అని చెప్పి మనకి అమీర్ ఖుస్రూ అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయము. యాక్చువల్గా ఈ హంవీర దేవుడి యొక్క రాజ్యం పేరు రణతంబోర్ అండి. ఈ రణతంబోర్ రాజ్యంలో హంవీర దేవుడు పరిపాలించేవాడు. ఈ రణతంబోర్ రాజ్యం మీద దాడి చేసినప్పుడు అక్కడ రాజు హంవీర దేవుడు ఈ హంవీర దేవుడిని ఓడించాడు. అక్కడ స్త్రీలు అమీర్ ఖుస్రూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడి స్త్రీలు జౌహర్ అర్పించారు. జౌహర్ అంటే ఏంటంటే ఇక్కడ కొత్త రాజపుత్రులో ఉన్నటువంటి ఒక కొత్త సాంప్రదాయం అండి. ఇది కూడా సతి లాంటిదే. అంటే ఏంటంటే సతీ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే భర్త మరణించిన తర్వాత భర్త చితితో పాటు భార్యను కూడా కాల్చడము లేదా పోర్చడము చేసేవాళ్ళు. ఈ జౌహర్ అంటే ఏంటంటే ఈ రాజపుత్ర రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మరణించారో అన్న విషయం తెలిసిందో వెంటనే ఈ యొక్క స్త్రీలు ఆత్మాహుతి చేసుకునేవాళ్ళండి. మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. ఎందుకు అని అంటే ఈ యొక్క ముస్లిం రాజులు ఎవరైతే ఈ యొక్క రాజుల్ని ఓడించిన తర్వాత వాళ్ళ యొక్క భార్యల్ని చెరపట్టకుండా ఉండడానికి, అంటే వాళ్ళని వివాహం చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని ఈ యొక్క ముస్లిం రాజులు తీసుకొచ్చారు. దీనికి అంటే ఈ యొక్క రాజపుత్ర స్త్రీలు లేదా రాజపుత్ర వంశస్థులు ప్రాణానికన్నా కూడా వాళ్ళ ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఆ యొక్క ముస్లిం సైనికులకి తాము దక్కకుండా తమకు తాము ఆత్మహత్య చేసుకునేటువంటి పద్ధతిని జౌహర్ అని చెప్పి అంటారు. సతికి జౌహర్కి తేడా ఉందండి. సతి అంటే ఏంటంటే భర్త చనిపోయిన చూసిన తర్వాతే చనిపోయిన తర్వాత ఈవిడ కూడా చనిపోతారు. కానీ జౌహర్ ఏంటంటే భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకోగానే వీళ్ళు మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఈ యొక్క రణతంబోర్ని ఆక్రమించేటువంటి క్రమంలో ఈ హంవీర దేవుడిని ఎప్పుడైతే ఓడించాడో అనేక వేలాది మంది స్త్రీలు జౌహర్ అర్పించారని చెప్పి అమీర్ ఖుస్రూ అనేటువంటి చరిత్రకారుడు మనకి సమాచారం ఇచ్చాడు. ఈ అమీర్ ఖుస్రూ గురించి మనం మళ్ళీ డిస్కస్ చేస్తామండి. తర్వాత మూడో దండయాత్ర, ఉత్తర భారతదేశ దండయాత్రలో మూడో దండయాత్ర
మేవాడ్ రాజ్యంపై అండి. మేవాడ్ రాజ్యంపై దండయాత్ర. మేవాడ్ లేదా మేవార్. దీని యొక్క రాజధాని చిత్తోర్గఢ్. దీని యొక్క రాజధాని చిత్తోడ్ లేదా చిత్తూర్ అని ఎట్లా అని పిలవచ్చు, మేవాడ్. ఇక్కడ రాజు రాణా రతన్ సింగ్. ఈ రాణా రతన్ సింగ్ని ఈ రాజ్యంపై దాడి 1303లో జరిగిందండి. రాణా రతన్ సింగ్ ఈ చిత్తోడ్ దండయాత్రలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ రాణా రతన్ సింగ్ని ఓడించి ఈ చిత్తోడ్కి తన కుమారుడైనటువంటి కిజీర్ ఖాన్ పేరు మీద కిజీరాబాద్ అనేటువంటి నామకరణం చేశాడు. అంటే ఈ యొక్క పేరుని కిజీరాబాద్ కింద మార్చాడు. మేవాడ్ దండయాత్రలో భాగంగా రాణా రతన్ సింగ్ని అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడించి ఆ ప్రాంతానికి కిజీరాబాద్ అనేటువంటి పేరు పెట్టాడు. ఈ యొక్క చిత్తోడ్ ఆక్రమణ గురించి మనకి 16వ శతాబ్దంలో మాలిక్ మహమ్మద్ జైసీ అనేటువంటి పండితుడు పద్మావత్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడండి. పద్మావత్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. ఈ పద్మావత్ అనేటువంటి గ్రంథము తొలి హిందీ సాహిత్యాల్లో ఒక పుస్తకం కింద చెప్పవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే రెండో పుస్తకం అండి. తొలి పుస్తకం హిందీ సాహిత్యంలో మొదటి పుస్తకం ఏంటంటే చాంద్ బర్దాయ్ రాసినటువంటి పృథ్వీరాజ్ రాసో తొలి పుస్తకం అయితే, ఈ మాలిక్ మహమ్మద్ జైసీ రాసినటువంటి పద్మావతి అనేటువంటి పుస్తకం రెండవ పుస్తకము. ఈ యొక్క కథనం, ఈ యొక్క పుస్తకంలో ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే, అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ మేవాడ్పై దాడి చేశాడు. ఎందుకు దాడి చేశాడనంటే, ఈ రాణా రతన్ సింగ్కి పద్మావతి అనేటువంటి ఒక అందమైనటువంటి భార్య ఉండేది. ఆవిడ కోసం, ఆవిడని చెరపట్టడం కోసం ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ రాజ్యంపై దండెత్తాడు అనేటువంటి విషయాన్ని మనకి మహమ్మద్ జైసీ మనకి పద్మావతి అనేటువంటి గ్రంథంలో చెప్పడం జరిగింది. అయితే చరిత్రకారులు చాలామంది యొక్క కథను నమ్మట్లేదండి. ఎందుకనంటే మనకి ఎక్కడా కూడా చరిత్రలో పద్మావతి అనేటువంటి పేరుతోటి మనకి ఎక్కడా కూడా ఆ క్యారెక్టర్ అనేది కనిపించదు. అంటే ఈ యొక్క యాక్చువల్గా ఈ స్టోరీ జరిగింది 13వ శతాబ్దం చివరి కాలంలో. ఇది రాసింది ఏంటంటే 15వ శతాబ్దంలో, 16వ శతాబ్దం దగ్గరలో ఆ కాలంలో ఈ యొక్క గ్రంథాన్ని రాయడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 300 సంవత్సరాల తర్వాత, 200 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రంథాన్ని మాలిక్ మహమ్మద్ జైసీ అనేవాడు రాశాడు. కాబట్టి చరిత్రకారులు అసలు ఈ పద్మావతి అనేటువంటి క్యారెక్టర్ ఎక్కడా కూడా లేదు. జస్ట్ మాలిక్ మహమ్మద్ జైసీ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడని చెప్పి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఈ యొక్క గ్రంథాన్ని బేస్ చేసుకొని సంజయ్ లీలా బన్సాలి అనేటువంటి బాలీవుడ్ దర్శకుడు పద్మావతి అనేటువంటి ఒక చిత్రాన్ని కూడా నిర్మించడం మనకు తెలుసు. మరి ఆ చిత్ర షూటింగ్ సమయంలో మరి రాజపుత్రుల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతను కూడా మనము టీవీలోను పేపర్లోను చూడటం కూడా జరిగిందనమాట. అంటే ఏంటంటే ఈ యొక్క పద్మావతి అనేటువంటి క్యారెక్టర్ని ఇతను క్రియేట్ చేశాడు అని చెప్పి చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా సరే అల్లావుద్దీన్ ఖిల్జీ తన దండయాత్రలో భాగంగా ఈ రాజ్యాన్ని కూడా జయించాడు అనేటువంటి విషయం మాత్రం వాస్తవము. ఇవి ఉత్తర భారతదేశానికి చెందినటువంటి దండయాత్ర. ఇంకా చాలా చేశాడండి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 1299లో గుజరాత్పై దండయాత్ర, అదేవిధంగా 1301లో రణతంబోర్పై, అదేవిధంగా 1303లో మేవాడ్ రాజ్యంపై అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలు చేశాడు. నెక్స్ట్ దక్షిణ భారతదేశ దండయాత్రలు. దక్షిణ భారతదేశ దండయాత్రల్లో ప్రత్యేకత ఏంటంటేనండి, దక్షిణ భారతదేశ దండయాత్రలు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి తొలి ముస్లిం పాలకుడు, వింధ్య పర్వతాలు దాటి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి తొలి పాలకుడు ఎవరు అనంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. గతంలో అనేక మంది భారతదేశంపై దండయాత్ర చేసినప్పటికీ అందరూ కూడా ఉత్తర భారతదేశానికే పరిమితమయ్యారు తప్ప దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసినటువంటి తొలి చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. వింధ్య పర్వతాలు దాటి దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి తొలి వ్యక్తి. ఒక్కసారి ప్రాచీన భారతదేశంలోకి మనం వెళ్దాము. కళ్యాణి చాళుక్య రాజ్యం అంతమైన తర్వాత 2 స్వతంత్ర రాజ్యాల కింద ఏర్పడింది అని చెప్పుకున్నాం. ఒకటి దేవగిరి రాజధానిగా యాదవ రాజ్యము, ఓరుగలు రాజధానిగా కాకతీయ రాజ్యం ఏర్పడిందని చెప్పుకున్నాం. అదేవిధంగా చోళులు అంతమైన తర్వాత ఆ రాజ్యము
హోయసాల రాజ్యము, ద్వార సముద్రం రాజధానిగా హోయసాల రాజ్యము, మదురై రాజధానిగా పాండ్య రాజ్యం అనేటువంటి 2 రాజ్యాలు. అంటే పైన 2 రాజ్యాలు, కింద 2 రాజ్యాలు. ఇక్కడ తొలి దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా తొలి దండయాత్ర దేవగిరిపై జరిగింది. యాదవ రాజ్యమైనటువంటి దేవగిరిపై తొలి దండయాత్ర జరిగింది. ఇది 1308వ సంవత్సరంలో జరిగిందండి ఈ దండయాత్ర. ఈ దండయాత్రలో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ కపూర్ ఈ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రలకి నాయకత్వం వహించాడు. ఇక్కడ రామచంద్ర దేవుణ్ణి ఓడించాడండి. రామచంద్ర దేవుణ్ణి ఓడించాడు. రామచంద్ర దేవుణ్ణి 1308లో ఓడించాడు. తర్వాతి సంవత్సరంలోనే కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి 1309వ సంవత్సరంలో ఈ రాజ్యంపై దండయాత్ర చేసి అక్కడ 2వ ప్రతాపరుద్రుణ్ణి ఓడించాడు. నెక్స్ట్ తర్వాత సంవత్సరమే మళ్ళీ హోయసాల రాజ్యంపై దండయాత్ర చేసి 1310లో 3వ వీరబల్లాలుడిని ఓడించాడు. తర్వాత సంవత్సరమే పాండ్యరాజ్యంపై దండయాత్ర చేసి 1311లో వీరపాండ్యుణ్ణి ఓడించాడు. చూడండి, వరుసగా 4 సంవత్సరాల పాటు దక్షిణ భారతదేశ దండయాత్రలో భాగంగా 1308లో దేవగిరిని ఓడించాడు, 1309లో కాకతీయ రాజ్యాన్ని, 1310లో హోయసాల రాజ్యాన్ని, 1311లో పాండ్య రాజ్యాన్ని ఓడించడం జరిగింది. అయితే ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ చాలా తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటంటే ఈ రాజ్యాలని ఓడించినప్పటికీ వీటిని సామంత రాజ్యాల కింద గుర్తించి వాళ్ళ రాజ్యాలను తిరిగి వాళ్ళకే ఇచ్చేశాడు. రీజన్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉత్తర భారతదేశంతో పాటు కన్యాకుమారి వరకు ఈ యొక్క ఢిల్లీ సామ్రాజ్యం అనేది ఉన్నది. అక్కడ వరకు కూడా విస్తరించింది. అయితే ఢిల్లీని కేంద్రంగా పెట్టుకొని ఈ ప్రాంతాలని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అండి. సమాచార ప్రసార వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ ప్రాంతాలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలంటే రావడం 6 నెలలు, ఇక్కడ వివాదాలు పరిష్కరించడం 6 నెలలు, తిరిగి ఢిల్లీకి వెళ్ళడం 6 నెలలు. అంటే దాదాపుగా సమాచార ప్రసార రవాణా వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి ఆ రోజుల్లో ఢిల్లీలో కూర్చొని కన్యాకుమారిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఆ రాజ్యాలను తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళ చేత ప్రతి సంవత్సరం కూడా సామంతరాజుల కింద గుర్తించి కప్పం కట్టించుకునేవాడు. అయితే ఈ రామచంద్ర దేవుడు మరణించిన తరువాత ఇతని కుమారుడైనటువంటి శంకరదేవుడు రాజ్యానికి వచ్చాడండి. ఈ శంకరదేవుడు రాజ్యానికి వచ్చిన తర్వాత ఢిల్లీ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేశాడు. దాంతో 1315వ సంవత్సరంలో రెండవసారి దేవగిరిపై దాడి చేసి ఈసారి రాజ్యాన్ని ఇందులో విలీనం చేసేసుకున్నాడు. అంటే ఢిల్లీ సామ్రాజ్యంలో 1315వ సంవత్సరంలో ఈ యొక్క దేవగిరి రాజ్యము విలీనమైంది. ఇంతకుముందు కూడా క్వశ్చన్ అడిగారండి. ఢిల్లీ సామ్రాజ్యంలో అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమైనటువంటి దక్షిణ భారతదేశ రాజ్యం ఇది దేవగిరి రాజ్యం, యాదవ రాజ్యం దేవగిరి రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి యాదవ రాజ్యం 1315వ సంవత్సరంలో ఈ యొక్క శంకరదేవుడు కాలంలో ఈ రాజ్యము ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనమయ్యింది. ఇన్ని అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఈ యొక్క అల్లావుద్దీన్ ఖిల్జీని సికిందర్ ఈ సానీ అని చెప్పి అన్నారండి. సికిందర్ ఈ సానీ అంటే ఏంటంటే 2వ అలెగ్జాండరు అని చెప్పి బిరుదు. 2వ అలెగ్జాండరు అని చెప్పి, సికిందర్ అంటే అలెగ్జాండరు, సానీ అంటే రెండవ అలెగ్జాండర్ అని చెప్పి ఇతన్ని పిలుస్తారు. ఇట్లాంటి గొప్ప విజయాలని అల్లావుద్దీన్ ఖిల్జీ తన దండయాత్రలో భాగంగా చేయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత పరిపాలనా సంస్కరణలు. ప్రస్తుతం మనం దండయాత్రల గురించి చర్చించాము. తర్వాత పరిపాలనా సంస్కరణలు, అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నాటి పరిపాలనా సంస్కరణలు. ఇతని పరిపాలనా సంస్కరణలు నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకున్నాం అనమాట. పరిపాలనా సంస్కరణలు అత్యున్నతమైనటువంటి గొప్ప పరిపాలనా సంస్కరణలని అల్లావుద్దీన్ ఖిల్జీ మెయింటైన్ చేశాడు. ముందుగా అల్లావుద్దీన్ ఖిల్జీ
మనము ఇల్టుట్మిష్ కాలంలో ప్రారంభమైనటువంటి ఇక్తా వ్యవస్థ అత్యంత బలంగా తయారయ్యి రజియా సుల్తానా కాలంలో ఎంత ఇబ్బంది పాలు గురి చేసిందో మనందరం చూసుకున్నాం. తర్వాత బాల్బను రాజ్యానికి వచ్చిన తర్వాత ఈ ఇక్తేదారులందరినీ కూడా అణిచివేసి చాలా వరకు ఈ యొక్క చెహల్గనీని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఇక్కడ అల్లావుద్దీన్ ఖిల్జీ ఇక్తా వ్యవస్థను రద్దు చేశాడు. ఇక్తా వ్యవస్థను రద్దు చేసిన వ్యక్తి ఎవరండి? అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎవరైనా సరే అధికారులకు భూముల బదులుగా జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాంతోపాటు అధికారుల మీద అనేక ఆంక్షలు విధించాడు. ప్రభువర్గంలో ఏ ఒక్క వివాహం జరగాలన్నా సరే చక్రవర్తి యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా చక్రవర్తి అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించకూడదు. వీళ్ళ యొక్క కదలికలపైన ఒక ప్రత్యేకమైనటువంటి గూఢాచార వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అంటే ఏంటంటే నలుగురు కలిస్తే తన చక్రవర్తి యొక్క స్థానానికి ఎక్కడ భంగం కలిగిస్తారో అనేటువంటి విషయాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ అర్థం చేసుకున్నాడు. అదే కదండి జరిగింది చెహల్గనీలో. ఈ సర్దారులందరూ కలిసి ఈ చక్రవర్తిని బలహీనుని చేశారు. అటువంటి పరిస్థితులు రాకోకుండా ఇక్తా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి పారేశాడు. రెండోది, తన ఆస్థానంలో టర్కిషేతరులకు ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చాడు. ఉన్నత పదవుల్ని టర్కిషేతరులకు ఇచ్చాడు. ఉన్నత పదవులు మనం చెప్పుకున్నాం. ఆ రోజుల్లో టర్కిష్ జాతి వారికి మాత్రమే రాజ్యంలో అత్యున్నతమైనటువంటి పదవులు లభించేవి. రజియా సుల్తానా కాలంలో ఒక హబ్సీకి అత్యున్నతమైనటువంటి పదవిని ఇవ్వడం వల్ల ఆవిడని ఏ రకమైనటువంటి ఇబ్బందులు పాలు చేశారో కూడా మనము గత క్లాస్లో చదువుకున్నాము. ఇతను టర్కిషేతరులకి ఉన్నత పదవులు ఇచ్చాడు. ఆటోమేటిక్గా టర్కిషేతరులకు ఉన్నత పదవులు ఇస్తే ఫస్ట్ అడ్డం వచ్చేది ఎవరండి? ఇమాములు. ఫస్ట్ వచ్చేది ఎవరండి? ఉలేమాలని పూర్తిగా అణచివేశాడు. తన నిర్ణయం అంటే మతానికి పరిపాలనకి సంబంధం లేదు. అనేక మంది షేక్ జాదాలను తన అధికారుల కింద నియమించుకున్నాడండి. షేక్ జాదాలు అంటే ఎవరనంటే ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి హిందువులని షేక్ జాదాలు అంటారు. ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి నీగ్రోలని హబ్సీలు అంటారు. కానీ ఇస్లాం మతం స్వీకరించినటువంటి హిందువులని షేక్ జాదాలు అంటారు. అనేక మంది షేక్ జాదాలకి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చాడు. ఉదాహరణకి మాలిక్ కపూర్ ఒక ఇస్లాం స్వీకరించినటువంటి షేక్ జాదా. మతాన్ని పరిపాలనని వేరు చేశాడు. మీరు పరిపాలన వ్యవహారంలో తలదూర్చరాదు. షరియాని వ్యతిరేకించడం కాదు, అసలు షరియాకి సంబంధం లేదని చెప్పాడు. షరియాని పాటించకపోవడం ఒక రకం, అసలు షరియాని పూర్తిగా వ్యతిరేకించాడు. ఎవరో కూడా షరియా అంటే ఏంటని ఎదురు ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చిందనమాట. షరియాని వ్యతిరేకించాడు. నెక్స్ట్, దాంతోపాటుగా ఈ ఇక్తా వ్యవస్థను రద్దు చేశాడు. టర్కిషేతరులకు ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చాడు. షరియాని వ్యతిరేకించాడు. పరిపాలనలో ఉన్నతమైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా ప్రతిభ ఆధారంగా ఇచ్చాడు. ఇవ్వడము జరిగింది. ఇవి ముఖ్యమైనటువంటి పరిపాలన సంస్కరణలు. నెక్స్ట్, రెవెన్యూ సంస్కరణలు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా భూమి శిస్తు 1/2 వంతు ఉండేదండి. భూమి శిస్తు 1/2 వంతు ఉండేది. మషాహత్ అనేటువంటి ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టి భూమిని కొలిచేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంటే భూమిని కొలిచి దాని ప్రకారం శిస్తు నిర్ణయించడము జరిగింది. అదేవిధంగా
అమీల్ అనేటువంటి ఒక అధికారులను నియమించి డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. డైరెక్ట్గా పన్నులు అంటే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా పన్నులు వసూలు చేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే మధ్యలో ఎక్కడా కూడా ఇక వీళ్ళు లేరండి. అదేవిధంగా భూమి శిస్తు వసూలు చేసిన తర్వాత డైరెక్ట్గా అది ఆ చక్రవర్తి యొక్క కంట్రోల్లోనే, అంటే చక్రవర్తికే ఆ భూమి శిస్తు చెల్లేటట్టుగా చేశాడు. మధ్యలో ఎక్కడా కూడా ఈ యొక్క సర్దార్లు కానీ ఉద్యోగులు కానీ లేరు. నెక్స్ట్ దీని తర్వాత సైనిక సంస్కరణలు. ఈ సైనిక సంస్కరణల్లో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ దాగ్ మరియు చెహరా అనేటువంటి 2 పద్ధతుల్ని ప్రవేశపెట్టాడండి. దాగ్ మరియు చెహరా. దాగ్ అంటే ఏంటంటే గుర్రాలకి ముద్రలు వేసేటువంటి పద్ధతి. ఈ గుర్రాలకి ముద్రలు వేసేటువంటి ఈ యొక్క పద్ధతి ఎందుకు పెట్టారు అని అంటే, ఆ రోజుల్లో ఈ అశ్విక దళం అనేది యుద్ధంలో అత్యున్నతమైనటువంటి పాత్రను పోషించేది. మరి మేలు రకమైనటువంటి గుర్రాలని బయట నుంచి కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట. అంటే భారతదేశంలో ఉన్నటువంటి గుర్రాలు యుద్ధానికి అంతగా పనికిరావు. మేలు రకమైనటువంటి గుర్రాలు, అరేబియా గుర్రాలు, అరబ్ గుర్రాలు, అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి గుర్రాలు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి గుర్రం యొక్క విలువ 1 టంకా అనుకుంటే అది 7 టంకాలు, అంటే దాదాపుగా 7 రెట్లు ఎక్కువగా ఉండేది. మరి కాబట్టి ఒకవేళ అవినీతిపరుడైనటువంటి అధికారి ఉంటే వాడు ఏం చేస్తారంటే ఆ గుర్రాలకు బదులు మన గుర్రాలను పెట్టేసేస్తాడు. అందుకని ఆ గుర్రాలకు ఎప్పుడైతే దిగుమతి అయితే వెంటనే వాటి మీద దాగ్ అనేటువంటి ముద్రని దాగ్ అనే పద్ధతిలో ఆ గుర్రాలకి ముద్రలు వేసేవాళ్ళు. అంటే ఏంటంటే ఎక్కడా కూడా దిగుమతి అవ్వగానే వాటి మీద ముద్ర వేసేవాళ్ళు. ఇది దిగుమతి అయినటువంటి గుర్రము అని చెప్పి. ఈ విధంగా అంటే అప్పుడు ఆ అశ్విక దళాధిపతి ఎవరైతే అధికారి ఉన్నాడో అక్కడ ఫ్రాడ్ చేయడానికి ఇంకా అవకాశం లేదు. నెక్స్ట్ చెహరా. ఈ చెహరా అంటే ఏంటంటే సైనికులకి అటెండెన్స్ అనమాట. అటెండెన్స్ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మస్టర్ అనమాట. సైనికులకు అటెండెన్స్ ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అని అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. సైనికులకు జీతాలు డైరెక్ట్గా ఇచ్చేటువంటి పద్ధతిని, అంటే సంవత్సరానికి వచ్చినప్పటికీ 234 టంకాలను జీతంగా ఇచ్చినట్టుగా మన దగ్గర సమాచారం ఉన్నది. అంటే గతంలో ఏంటంటే సైన్యము అంటే ఈ ఇక్తా వ్యవస్థలో సైన్యంతో పాటుగా కొంత భూభాగం కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, మొత్తము సైన్యం అంతా కూడా చక్రవర్తి కంట్రోల్లోనే ఉంటుంది, సిద్ధ సైన్యము. అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగులకి నెలవారీ జీతాలు ఇచ్చేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ విధంగా దాగ్ చెహరా అనేటువంటి 2 పద్ధతుల్ని ప్రవేశపెట్టాడు. దాంతోపాటుగా మార్కెట్ సంస్కరణలు, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ప్రవేశపెట్టినటువంటి యొక్క మార్కెట్ సంస్కరణలు చాలాసార్లు మనకి మెయిన్స్ లాంటి వాటిలో ప్రశ్నలు కూడా అడిగారు. ఈ మార్కెట్ సంస్కరణల్లో భాగంగా అల్లావుద్దీన్ ఖిల్జీ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లను ప్రవేశపెట్టాడు. ఈ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకే వస్తువులను అమ్మాలి. అంటే ఇప్పుడు కనుక మనకున్నటువంటి రైతు బజార్లు ఉన్నాయి చూసారండి, అటువంటివి అనమాట. ఈ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్ల పైన షహనాయి మండి అనేటువంటి ఒక అధికారి నియమించాడు. షహనాయి మండి అనేటువంటి ఒక అధికారిని నియమించాడు. అయితే చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ సరాయి అదిల్ అనేవి కేవలము సైన్యం కోసం మాత్రమే ప్రవేశపెట్టాడు అని చెప్పి అభిప్రాయం. అంటే ఏంటంటే ఈ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ లేవండి. ఎక్కడైతే సైన్యం నివసించేటువంటి ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఈ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రపంచ విజేత కావాలని చెప్పి కోరుకుండేదండి. అంటే అలెగ్జాండర్ లాగా ప్రపంచాన్ని జయించాలి. అటువంటప్పుడు అతను సైన్యాన్ని అధికంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది.
భూమి శిస్తు 1/2 వంతు వసూలు చేసినప్పటికీ ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క శిస్తు ద్వారా ఈ సైన్యాన్ని పోషించడం అనేది చాలా కష్టంగా ఉండేది. దాంతో తక్కువ జీతానికి ఈ సైన్యాన్ని పెట్టుకునేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి తక్కువ జీతానికే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను అందించడం కోసం సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లను కూడా ప్రవేశపెట్టాడు అనేటువంటి విషయం చాలామంది చరిత్రకారులు చెప్తారు. అంటే ఉదాహరణకి ఈ రోజున మన సైన్యానికి పనిచేసేటువంటి ఒక సైనికుడి యొక్క జీతము ఒక 50,000 అనుకుందాం మనం. అదే బయట వేరే గవర్నమెంట్ ఎంప్లాయీకి వేరే ఎంప్లాయీస్కి ఒక ₹1,00,000 వరకు, అంటే టీచర్స్కి కానీ లేకపోతే ఇంకా వేరే పెద్ద పెద్ద ఆఫీసర్స్కి కానీ ₹1,00,000 కన్నా జీతం ఉంటుంది. అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించేటువంటి సైనికుడికేమో 50,000 జీతము, మిగిలిన వాళ్ళకేమో ₹1,00,000 జీతము. అంటే ఈ సైన్యానికి ఎక్కువ మొత్తంలో జీతం ఇవ్వాలంటే సైన్యం దాదాపుగా భారత సైన్యం 10 లక్షల పైన ఉన్నారండి. అంతమందికి అంత ఎక్కువ జీతం ఇవ్వటం అనేది కొంత ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉండేటువంటి రేట్లకి వస్తువులు విక్రయించడం కోసం గవర్నమెంటు కంటోన్మెంట్ బోర్డులో మిలిటరీ క్యాంటీన్లు అనే వాటిని పెడతారు. సేమ్ అదే రకమైనటువంటి మిలిటరీ క్యాంటీన్లు ఈ యొక్క సరాయి అదిల్ కింద మనము భావించవచ్చు. అంటే ఈ సరాయి అదిల్ అనేటువంటి మార్కెట్లను సైన్యం యొక్క అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేసినటువంటి మార్కెట్లు. వీటి మీద షహనాయి మండి అనేటువంటి అధికారి ఉండేవాడు. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీకి సంబంధించినటువంటి దండయాత్రలు, పరిపాలనా విభాగాలు, పరిపాలనా సంస్కరణలు, దాంతోపాటు సైనిక సంస్కరణలు, అదేవిధంగా మార్కెట్ సంస్కరణలు. ఈ అన్ని సంస్కరణలను చూసి చరిత్రకారులు ఇది ఖిల్జీ విప్లవము అని చెప్పి అన్నారు. ఖిల్జీ విప్లవము అని చెప్పి అన్నారనమాట. 1316 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించారండి. ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన తర్వాత కేవలం 4 సంవత్సరాలకే ఈ ఖిల్జీ రాజ్యం అనేది అంతరించిపోయింది. ఈ తర్వాత పాలకుడు ఎవరు అంటే ఈ ఖిల్జీ యొక్క కుమారుడు ముబారక్ ఖిల్జీ. ఈ ముబారక్ ఖిల్జీ గురించి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, ఇతను తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్నాడు. ఇది ఇతని యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి ఇదండి. ఢిల్లీ సుల్తాన్లో తనకు తానే ఖలీఫాగా ప్రకటించుకున్నటువంటి చక్రవర్తి ఎవరు అని అంటే ముబారక్ ఖిల్జీ. ఇతని కాలంలో ఇతని ప్రధాని నస్రత్ షా అధికారం మొత్తం తను చూసుకునేవాడు. ఈ ముబారక్ ఖిల్జీని చంపి రాజ్యానికి వచ్చింది ఎవరు అని అంటే నస్రత్ షా. ఇతను గుజరాత్కు చెందినటువంటి దళిత హిందువు. ఇతను ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ సామ్రాజ్యాన్ని అధిరోహించినటువంటి ఏకైక హిందువు ఎవరు అని అంటే ఈ నస్రత్ షాని గాజీ మాలిక్ సంహరించి గియాజుద్దీన్ తుగ్లక్ పేరుతోటి తుగ్లక్ వంశాన్ని ప్రారంభించాడు. గియాజుద్దీన్ తుగ్లక్ పేరుతోటి తుగ్లక్ వంశాన్ని పాలించాడు. ఇది అండి ఖిల్జీ వంశానికి సంబంధించి ఈ 30 సంవత్సరాల కాలము 1219 నుంచి 1320 వరకు మనకి కేవలం ఢిల్లీ సామ్రాజ్యంలో అతి తక్కువ పరిపాలించినటువంటి వంశం ఏంటంటే ఖిల్జీ వంశము. అందులో ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనకు ఖచ్చితంగా ప్రశ్న పడటానికి అవకాశం ఉంది. అతని యొక్క దండయాత్రల మీద కావచ్చు, సైనిక సంస్కరణల మీద కావచ్చు, రెవెన్యూ పరిపాలన విధానాల గురించి కావచ్చు, లేదంటే మార్కెట్ సంస్కరణల గురించి మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్లాస్లో తుగ్లక్ వంశం గురించి డిస్కషన్ చేద్దాం.